హాయ్. హలో అండి. అందరికి నమస్తే. బాగున్నారు గదా! సో, వెల్కమ్ టు యోగ్ స్టాక్. కొన్ని ఇన్ఫర్మేషన్స్ నేను షేర్ చేసుకుందామని జెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో, మీ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒక నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్‌కి ఎవరైనా మీరు కొత్తగా వచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా వీడియోలోకెళ్తే బేసిక్‌గా అదే గ్రీన్ కార్డ్ మీద నేను ఒక 2, 3 వీడియోస్ పెట్టాను గదా మీకు. ఆహ్, గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు గూడా కాలర్ ఎగరేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళని గూడా డిపోర్ట్ చేయొచ్చు. ఎక్కడ దొరికినా ప్రస్తుత సిట్యుయేషన్‌లో వాళ్ళేంటంటే ఎక్కడ దొరికినా గానీ డిపోర్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. సో, చూస్తున్నారు ఆపర్చునిటీ కోసం. మొత్తం సిస్టమ్ క్లీనప్ జేయటం కోసం. సో, బేసిక్‌గా గ్రీన్ కార్డ్ వాళ్ళందరూ జాగ్రత్త. సో, ఒక ఇన్ఫర్మేషన్ మీకోసం ఏంటంటే నాకు రీసెంట్‌గా తెలిసింది. మన తెలుగు తెలుగు లేడీయా? మరి ఎందుకంటే గ్రీన్ కార్డ్‌లో గూడా కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి గదా! పిల్లలకొస్తే తల్లిదండ్రులకి స్పాన్సర్ చేయొచ్చు అలాగా. దాంట్లో గూడా రకరకాల స్పాన్సర్‌షిప్స్‌లు అవి గూడా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ గూడా పెద్ద స్క్రూటినీ స్టార్ట్ అయింది. అసలు ఎవరెవరు ఈ ఫ్యామిలీ వీసాలు గాని, అవి గాని, ఇవి గాని ఎవరికిచ్చారు? ఎందుకిచ్చారు? ఎందుకు సపోర్ట్ జేస్తారు? వాళ్ళు ఎలిజిబులా? కాదా? అని జెప్పి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే బీభత్సంగా జరుగుతుంది. మరి నాకు తెలిసిన ఒక లేడీ ఒక 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 50 ప్లస్ అనుకుంటా మదర్ ఏజ్ అనమాట. ఇంగ్లీష్ గూడా సరిగ్గా వచ్చి రాని ఇంగ్లీషు. సో, ఎయిర్‌పోర్ట్‌లో యాక్చువల్‌గా గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ జేసి, విజిట్ వీసా స్టాంప్ ఇచ్చి పంపించారంట. ఎందుకు అంటే బేసిక్‌గా ఆమె హిస్టరీ వెరిఫికేషన్ జేస్తే గ్రీన్ కార్డ్ వచ్చిన దగ్గర నుంచి ఆమె ఎవ్రీ ఇయరు దాదాపు 3 టైమ్స్, 4 టైమ్స్ ఆల్‌మోస్ట్ మోర్ దెన్ 4, 5 టైమ్స్ మన ఇండియా ఎళ్ళటం, రావటం, ఇండియా ఎళ్ళటం, రావటం, ఇండియా ఎళ్ళటం, రావటం. ఎప్పుడు ఆమె పాస్‌పోర్ట్‌లో ఎన్ని స్టాంపులు చూసినా గాని దాదాపు ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్‌కి ఇండియా ఎళ్తుందట, వస్తుందట, ఎళ్తుందట, వస్తుందట, ఎళ్తుందట, వస్తుందట. సో, వాళ్ళు అడిగారంట, "ఏంటి ఎందుకు అన్ని సార్లు తిరగాల్సిన అవసరం ఏమి వచ్చింది నీకు?" అంటే క్లారిటీ సమాధానం చెప్పలేదంట ఆమె. అంటే ఒక పక్క 100% పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రాదు. ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళు పెట్టే టెన్షన్‌కి కొంచెం భయపడుతూ తెలిసి తెలియక సమాధానం చెప్తూ ఉంటారు. సో, ఆమె అంత క్లారిటీగా సమాధానం చెప్పలేకపోయింది. బట్ ఓవరాల్ వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే, ఈమె అక్కడ లోకల్‌లో ఉండే వాళ్ళు ఇండియా నుంచి రావడము, అక్కడ లోకల్ యూఎస్‌లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ గ్యాదర్ చేసి, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇండియాలో బిజినెస్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఆమె ఇండియాలో బిజినెస్ చేస్తుంది. గ్రీన్ కార్డ్ వాడుకుంటూ అమెరికాకి, ఇండియాకి ట్రావెల్ చేస్తుంది తప్ప ఆమె వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వాళ్ళకర్థమైంది. వాళ్ళప్పుడు చెప్పిందేంటంటే బేసిక్‌గా మీ గ్రీన్ కార్డ్ రూల్ ఏంటి అంటే మీరు రావాలి, ఇక్కడ టాక్స్‌లు కట్టాలి, ఇక్కడ బతకాలి. సో, అలాంటిది మీరు ఇండియా నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ డబ్బులు తీసుకుపోయి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, అంటే ఆమె దగ్గర కొంత బాగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్‌గా ఆళ్ళకి తెలిసిందయితే అది. సో, మీరు చేసేది కరెక్ట్ కాదు. లక్కీగా అంటే ఇంకా ఆమెనేమి జైల్లో, గిల్లో పెట్టకుండా అవన్నీ లేకుండా గ్రీన్ కార్డ్ తీసేసుకున్నారు. వెంటనే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేశారు. పాస్‌పోర్ట్‌లో విజిట్ వీసా స్టాంప్ ఏసి పంపించారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆమె విజిట్ వీసా మీద ఉన్నారు. వెనక్కెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రావాలి అంటే మళ్ళీ విజిట్ వీసా మీద రావాల్సిందే. సో, గ్రీన్ కార్డ్ అయితే పోయింది. అలాగా గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన సేఫ్ కాదు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎక్కడన్నా ఏమన్నా మీరు లెంగ్తీ స్టేలు గాని, ఊరికే ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ప్రస్తుతానికైతే చేయకండి. నెక్స్ట్ హెచ్-1బీ వీసాలైతే బాగా డిలే అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి యూఎస్ వాళ్ళు మన స్టాఫ్‌ని తగ్గిచ్చేస్తున్నారు. ప్రతి చోట దాదాపు చాలా అసలు వాళ్ళ ఎయిమ్ ఏంటంటే కొన్ని వేస్ట్ ఎంబసీలని క్లోజ్ చేయాలి అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో, ఇస్లామాబాద్‌లో దాదాపు హాఫ్ కన్నా లెస్ దెన్ హాఫ్ చేశారంట స్టాఫ్‌ని. అలాగే కొన్ని కంట్రీస్‌లో అయితే దాదాపు ఒక 100 మంది ఉండే చోట 20 మందిని చేస్తున్నారట. మిగిలిన 80 మందిని వెనక్కి పిలిపిచ్చేస్తున్నారంట. అలా కంట్రీస్‌లో ఉండేటువంటి ఎంబసీస్ మొత్తం తగ్గిచ్చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని, ఫెడరల్ ఎంప్లాయీస్‌ని తీసేయమని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. అలాగా చాలా మంది ఎంప్లాయీస్‌నైతే తీసేస్తున్నారు. సో, ఈ కౌన్సిలర్ ఎంప్లాయీస్‌ని లేపోతే ఈ ఎంబసీ ఎంప్లాయీస్‌ని, డిప్లొమాట్స్‌ని వీళ్ళందరిని తగ్గించి చివరికి ఏమైద్దంటే ఎంప్లాయ్‌మెంట్ అంతా తగ్గించిన తర్వాత కంట్రీకైతే డబ్బులు సేవ్ అయితే బానే ఉంటది. కానీ ఎవరెవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచే దగ్గర దగ్గర మన సంవత్సరానికి ఒక స్టూడెంట్స్ అయితే ఏంటి, హెచ్-1ఓళ్ళైతే ఏంటి ఒక 2, 3 లక్షల మంది వస్తారనమాట. సో, ఇప్పుడేంటి ఈ స్టూడెంట్స్ వీళ్ళందరూ వీసా కోసం అప్లై చేసుకుంటారు. వాళ్ళు స్టాంపింగ్ కావాలంటే ఇప్పుడు మన ఎంబసీకెళ్తారు. అక్కడ వాళ్ళ ఫైల్ లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, తర్వాత ఆల్రెడీ హెచ్-1బీ మీద వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ ఎక్స్‌టెన్షన్ కోసం వెళ్తారు. అపాయింట్‌మెంట్ 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు.
సో ఒకసారి అప్లికేషన్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమన్నా తేడా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, అయినా డాక్యుమెంట్స్ లేవు, నువ్వు అన్ని తీసుకొని రా అని మళ్ళీ వాళ్ళు అన్నారనుకోండి, మళ్ళీ దానికి ఎంత టైం పట్టచ్చో తెలీదు. సో కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి పరిస్థితి అయితే కొంచెం అంత చెప్పుకునే గొప్పగా ఏం లేదు. స్టాంపింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొంత ఆలోచించుకుని వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత, ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు తీరా స్టాంపింగ్ అవ్వక ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి మీరు వెనక్కి రాలేకపోతే పరిస్థితి ఎలా ఉంటదనేది కొంచెం ప్రిపేర్డ్‌గా ఎళ్ళండి. ఎందుకంటే హిస్టరీ అనేది ప్రాపర్‌గా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు స్టాంపింగ్‌కి ఇండియాకి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఎళ్తారు. ఎళ్ళినప్పుడు ఏంటంటే హాలిడే చూసుకొని స్టాంపింగ్ చేయించుకొని వస్తారు కాబట్టి అక్కడ ఏమన్నా పాత హిస్టరీలో మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఒకవేళ మీ స్టాంపింగ్ డిలే అయినా, మీకు రాకపోయినా, డిలే అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? అక్కడ అన్ని సిట్యుయేషన్స్ అన్నీ మాత్రం మీరు ఆలోచించుకోండి. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, ఈ హెచ్-1బీ వాళ్ళకి కొంత జాబులు గూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది పరిస్థితి. ఏంటంటే, ఇప్పుడు బేసిక్‌గా కంపెనీస్ గూడా చాలా థింకింగ్ ఎలా ఉందంటే, ట్రంప్ గవర్నమెంట్ గదా! మనం ఏమన్నా ఓవర్‌గా హెచ్-1బీ వాళ్ళకి జాబులిస్తే వీడొచ్చి మన పీక పట్టుకుంటాడేమో అని గూడా కొంచెం ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే, హెచ్-1బీ వాళ్ళు కొద్దిగా జాబుల విషయంలో అంటే మీరు జాబులు ఉండి చేసుకుంటే సేఫే అనుకోండి. నో ప్రాబ్లమ్. బట్ కొంత జాబులు గూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ జాబులు పోవడానికి రీజన్ ఏంటి అంటే, కరెక్ట్ చెప్పాలంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాల్లాగా రీజన్ ఏమి అక్కర్లేదండి. మీరు గంట లేట్‌గా వస్తే ఎందుకు లేట్‌గా వచ్చావని తీసేయొచ్చు. లేపోతే కాఫీ తాగడానికి వెళ్తుంటే నువ్వు పని చేయకుండా కాఫీ ఎందుకు తాగడానికి వెళ్తున్నావు అని తీసేయొచ్చు. లేపోతే ఒక వారం రోజులు రావాల్సింది ఆఫీస్‌కి ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేసావు? ఎందుకు రాలేదు ఆఫీస్‌కి అని చెప్పి తీసేయొచ్చు. సో తీసేయటానికి 1,00,000 కారణాలుంటాయి. జాబ్ ఇవ్వడానికి స్కిల్ ఉంటే చాలు ఇస్తారు. కానీ జాబ్ పీకాలంటే మాత్రం ఏ రకంగా అయినా పీకొచ్చు. సో నువ్వు లేట్‌గా వచ్చావని పీకొచ్చు, ముందెళ్ళిపోయావని పీకొచ్చు. అసలు సో సిట్యుయేషన్ అయితే వీళ్ళేంటంటే మాక్సిమం బేసిక్‌గా ఇదంతా కాస్ట్ కట్ డౌన్ ప్రాసెస్ అనేది స్లోగా స్టార్ట్ అయిపోయింది. కాస్ట్ కట్ డౌన్ ఎక్కడ అసలు ఫస్ట్ యూఎస్ సైడ్ కట్ చేయటం వల్ల ఇవన్నీ కటింగ్స్ మొత్తం అంతా కట్ చేసుకుంటా వస్తున్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో ఎవడైతే ఎంప్లాయీ ఆ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయితాడో ఆ ఎంప్లాయీకి మాత్రం చాలా సీరియస్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. సో ముందు హెచ్-1బీ మీద మీరు లోకల్‌లో ఉండే వాళ్ళ జాబులు గూడా మరి పోవచ్చేమో చెప్పలేము. అదైతే ప్రస్తుతానికి. ఇది ఇవాల్టి న్యూస్. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. హాయ్, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో, లేటెస్ట్ అప్డేట్స్తో, అమెరికా ఇమిగ్రేషన్ విషయాలు, యూకే ఇమిగ్రేషన్ విషయాలు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇలాంటి మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక నలుగురికి షేర్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.